టెంపుల్ ఎంత ఫేమస్ అంటే వేల సంఖ్యలో ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ 5 అమావాస్యలు కంటిన్యూగా అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతున్నారు. అలాగే ఇక్కడ మొక్కుబడులు ముడుపులు కట్టి అలాగే గుమ్మడి దీపం కాలభైరవునికి సమర్పిస్తే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. కాళీమాత మహిమను భక్తులు కళ్ళారా చూస్తూ కాళీమాతను దర్శించుకుంటూ కాళీమాత మీద ఉన్న వారి భక్తిని సమర్పించుకుంటూ తెలియజేసుకుంటున్నారు. వాళ్ళు తన్మయత్వం పొందుతున్నారు. అమ్మవారి పైన ఉన్నటువంటి భక్తితో అమ్మవారిని దర్శించుకోవడానికి కిలోమీటర్ మేర లైన్లో నిలబడి మరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఎంతోమంది ఈ ఉదయం నుంచి 10,000 మందికి పైగా భక్తులను మనం చూస్తున్నాము. 10,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎండని కూడా లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడిన భక్తులను మనం చూస్తున్నాము. అలాగే ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తారు. ఈ ఫలక్నామా కాళీమాత ఆలయంలో ప్రతి అమావాస్య నాడు అన్నదానం నిర్వహిస్తారు. వేల మంది ఈ అన్నదానంలో స్వీకరిస్తారు. అమ్మవారి ప్రసాదం స్వీకరించి తరిస్తారు. అలాగే అమావాస్య రోజున అమ్మవారిని దర్శించుకుని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. అమ్మవారి మహిమ గురించి తెలుసుకుని ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాదిగా ఈ ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని వెళుతున్నారు. ఇక్కడ ఈ గుమ్మడికాయలు కట్ చేసి ఇట్లా దీపం పెట్టి అమ్ముతున్నారు కదా, దేనికోసం అమ్మ? అది కాళికమాత అమ్మ. కాళికమాతకు గుమ్మడికాయ నిమ్మకాయల జ్యోతి ఇష్టం అమ్మ. దానివల్ల అమాసకు ముట్టిస్తే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. 5 అమాసలు 5 ఆదివారాలకు మొక్కువాడు మనం అనుకున్నది ముడుపు కట్టుకోవాలి, గుమ్మడికాయ జ్యోతి వెలిగేయాలి అమ్మవారికి కంపల్సరీ. మొక్కుబడిలో ఏం కట్టుతారు? ముడుపు, గంట, నవదేనాలు, కుంకుమ, పసుపు, పువ్వులు వేసి అవి కడతారు మేడం. ముడుపు కట్టి దాంతోపాటు ఈ గుమ్మడికాయ జ్యోతి కూడా వెలిగేయాలి. 5 అమాసాలు 5 ఆదివారాలకు చూపెడుతుంది అమ్మవారు ఏదైనా అనుకున్నది. అందుకే అమ్మవారి దయ వల్ల ఇంతమంది భక్తులు. మీ పేరమ్మా? లక్ష్మీబాయి. ఇక్కడ ఎప్పటి నుంచి పెట్టారు ఇది? 4 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఆషాఢం వస్తే 5 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చారు? నాదర్గు నుంచి వచ్చినాం. మీ పేరు? దివ్య. ఫస్ట్ టైం రావడం అండి? మేము వచ్చినామండి. మేము వచ్చి ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. అమ్మవారు ఏ మొక్కులైనా కాళీమాత అంటే ఫలక్నామా కాళీమాత ఫేమస్ ఇక్కడ. అమ్మవారు ఏ మొక్కులు ఉన్నా ఫాట్ వెళ్ళిపోతాయి. మొక్కిన మనకు అమ్మవారి అంతే కన్ను తెరిచిన లోపల మొక్కులు ఉండవి. అంతా మంచిగా ఉంది. ఫలక్నామా కాళీమాత బోనాలు గినాలు అన్నీ అమ్మవారికి మస్తు అవుతాయి. ఇక్కడ చూడాలంటే మన 2 కళ్ళు చడిపోయి. ఇక్కడ అక్కడ ఫలక్నామా కాళీమాత అంటే అంత ఫేమస్ ఇక్కడ. మేము నాదర్గుల నుంచి ఎక్కడికల్లో దూరంకెళ్ళి వస్తారు చాలామంది. ఇక్కడ భక్తులు చాలా మంది నుంచి వస్తారు. చాలా మంచిగా అవుతాయి. ఎవరు ఇట్లా మొక్కిరంటే చాలా అది ఈ అమ్మవారికి మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు. తెల్లలోపల అమ్మవారు అన్ని కష్టాలు తీసేస్తుంది. అట్లుంది ఫలక్నామా కాళీమాత ఇక్కడ. కోరిన కోరికలు తీరిన వారు దావత్ చేసుకుంటారంట కదా ఇక్కడ? అవును చేస్తారు. బోనాలు ఆటతో అమ్మకి జార్ చేస్తాం. అట్లా వేసిన అమ్మవారు ఏదంటే తీరుస్తుంది మళ్ళీ కోరికలు. కాళీమాత పవర్ఫుల్ అంటారు కానీ కాళీమాత ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది. ఆమె గురించి చిన్నంచనేసి మాట్లాడనుకో అది వేరే ఉంటుంది కథ. ఈ అమ్మవారిని ఎంత చూడాలి, ఎంత మంచిగా ఉంటే మన బిడ్డ అంటే బిడ్డ లెక్కని చూస్తుంది. తల్లి అంటే తల్లి లెక్కని చూస్తుంది. అంతవరకే ఇంతవరకే అమ్మవారు చాలా గొప్ప తల్లి. ఆమె మహిమగల తల్లి కాళీమాత. మీరు ఎలాంటి కోరికలు కోరుతున్నారు? మీరు అనుకున్నవి జరిగాయా? కాళీమాతనే నా పొయ్యి మీకు వస్తుంది. అందుకే నేను చెప్తున్నా అమ్మవారి గురించి. ఇట్లా అమ్మవారు ఇట్లా నా మీద ఉంది, నా దగ్గర ఉంటుంది కాళీమాత. అంత మంచి పవర్ఫుల్ తల్లి మీ కాళీమాత. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి నమ్ముతున్నారు? నేను ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాల నుంచి నా కోరికలు ఎలవేరిపోతున్నాయి అమ్మవారి దగ్గర. ఎట్లా అనుకుంటే అట్లా అమ్మ నాకు ఇట్లా కావాలి, నా తల్లిలాకి ఇచ్చేస్తుంది నా ఇంట్లో. అట్లుంది మా ఇంట్లో. మంచిగా ఉన్నాం మేమైతే. తల్లి దయ వల్ల కాళికమ్మ దయ వల్ల అయితే మంచిగా ఉన్నాం మేమైతే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? దమ్మాయి కూడా. ఈ అమావాస్య రోజున ఎందుకు వచ్చారు? అంటే అమావాస్య రోజు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తుంటే మేము విన్నాము. మేము ఇది రాబట్టి 6th వీక్ ఇది. 6th వీక్ వచ్చారు. అమావాస్య రోజున వచ్చి ముడుపు కట్టుకుంటే అనుకున్న జరుగుతుంది. ముడుపు కట్టడానికి వచ్చారు ఇప్పుడు? అంటే ముడుపు మేము ఆల్రెడీ ఫస్ట్ అమావాస్య రోజు కట్టాము. ముడుపు కడితే 5 అమావాస్యలు కంటిన్యూగా రావాలని చెప్తే మేము వస్తున్నాం. ఫస్ట్ టైం రావడం? థర్డ్ టైం. చాలా సార్లు వచ్చారు. అమ్మవారి మహిమ గురించి ఎలా తెలిసింది?
అంటే మా ఫ్రెండ్ చెప్పింది బాగుంటుంది టెంపుల్ అని. ఫస్ట్ ఈ అమ్మాయి తీసుకొచ్చి అయితే ఇక్కడికి వచ్చినాక కోరికలు మంచిగా నెరవేరుతున్నాయి, అందుకని వచ్చినాం. ఇవాళ అమావాస్య కదా, అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిది ఇంకా అని కోరికలు జల్దీ నెరవేరుతాయని వచ్చాం. అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వీక్లీ వస్తాం. అమావాస్య రోజు చాలా లైన్ ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏది కోరుకున్నా అయిపోతుంది. మీకు ఎలా తెలిసింది? ఈ 3 years నుంచి వస్తాను నేను. జీడిమెట్ల నుంచి. మీ పేరు? గీత. ఫస్ట్ టైం రావడమా? ఇంత ముందుకు వచ్చింది. అంటే ఇంతకు ముందు మీరు కోరుకున్న అన్ని జరిగాయి? ముడుపు కట్టినారు అక్క వాళ్ళు, కోరిక తీరింది. మళ్ళీ 5 times రావాలి అని అంటే మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం రావడం. ఎన్నోసారి రావడం? ఇది ఫస్ట్ సారి. అంటే ఇంతకు ముందుకు వచ్చి ముడుపు కట్టేసి వెళ్ళినాము, మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి 5 అమావాస్యలు రావాలి. మీకు ఈ గుడి గురించి ఎలా తెలిసింది? అంటే తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. ఫలక్నామా కాళీమాతపై నమ్మకంతో భక్తితో ఆమె మహిమలు తెలుసుకుని ముడుపు కట్టిన ఒక భక్తులతో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈమె ఒక స్టూడెంట్, తనతో ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. మీ పేరమ్మా? అంకిత. అంకిత ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ముడుపు కట్టడానికి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. లైన్లో నిలబడి మరి వెళ్ళి ముడుపు కట్ట వచ్చారా? అవునండి. ఎంతసేపు నిలబడి ఉంటారు? ఒక 2 hours 3 hours అయింది లైన్లో నిలబడి. 2 hours నుంచి లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు? అవునండి. ఓకే, దేనికోసం మీ కోరిక తెలుసుకోవచ్చా, చెప్పరా? స్టడీస్ పరంగా. స్టడీస్ పరంగా.